హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్ఞాస్ ఛానల్. ఈరోజు కైమా బంగాళదుంప వండుకుందామండి. మంచి కాంబినేషన్లో చేసుకుందాము. ఎలా చేసుకోవాలి ఏంటనేది చెప్తాను. 3/4 కేజీ కైమా తెచ్చుకున్నానండి. తెచ్చుకొని చక్కగా దాన్ని శుభ్రం చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. చిల్లీస్ కూడా ఒక 3 చిల్లీస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. టమాటీలు పెద్ద సైజు ఒక 2 తీసుకొని చక్కగా మిక్సీ చేసి క్యూరీ చేసుకున్నానండి. బంగాళదుంప కైమా అన్నాను కదా, బంగాళదుంపలు ఒక 1/2 కేజీ దగ్గర తీసుకొని చక్కగా చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకోవాలండి. లేకపోతే నల్లగా అయిపోతాయి. చిన్న ఉప్పు వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడెక్కాక అందులో ఒక 4 స్పూన్స్ లాగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అది బాగా వేడెక్కాక అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అది కరివేపాకు చిటపటమన్నగానే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకొని బాగా వేగనివ్వాలి. అది వేగిన వెంటనే టమాటా క్యూరీ వేసేసుకున్నానండి. ఈ టమాటా క్యూరీ కూడా బాగా కలుపుకొని అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్ లాగా వేసుకున్నాను. అది కూడా బాగా వేగిన తర్వాత మన కైమా ఉంది కదండి, వాష్ చేసి పెట్టుకున్నాం, వేసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి అందులో వాటర్ రిలీజ్ అయ్యి బాగా వేగినంత వరకు ఉంచుకోవాలి. ఈలోగా దీంట్లో కావాల్సినవి ఏంటన్నది చెప్తాను. పసుపు, ధనియాల గుండ, జీలకర్ర గుండ, కారం, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ కావాలి. ఇదిగోండి మూత తీసి వేగిపోయింది కదండి. ఇప్పుడు ఒక్కొక్కటి వేస్తున్నాను చూడండి. పసుపు చిటికెడు వేసాను. ధనియాల గుండ ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. జీలకర్ర గుండ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. కారం మీకు తగినంత అండి, మీ రుచికి తగినంత. కొందరు స్పైసీగా తింటారు, కొందరు తక్కువ తింటారు. మా ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఉన్నారు కనుక కొంచెం కారం నేను తక్కువగానే వేస్తాను. ఒక 3 or 4 స్పూన్స్ వరకు వేసాను. మీరు చూసుకొని మీ అడ్జస్ట్మెంట్గా వేసుకోండి. శుభ్రంగా బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలుపుకొని బాగా వేగాక మూత తీసి వాటర్ వేసుకోవాలి. కైమా ములిగినట్టు వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని 5 or 6 విజిల్స్ పెట్టుకోవాలండి. లేత కూర అయితే ఒక 4 విజిల్స్ చాలండి. కొంచెం ముద్దది అయితే ఒక 5-6 విజిల్స్ పెట్టుకోవాలి. చక్కగా అయిపోయాక ఈ బంగాళదుంప ఒకటి మిక్స్ చేసుకోవాలి కదండి. ప్రెషర్ అయిపోయిందండి. మూత తీసేసాను. చూడండి చక్కగా ఉడికినట్లా ఉంది కైమా. ఇందులోని మన బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇవి వేసేసుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం కూడా చూసుకుందామండి. చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలోని. చూసుకున్నాక చక్కగా ఇప్పుడు ఒక విజిల్ పెట్టుకోవాలండి. మళ్ళీ మూత పెట్టి బాగా కలిపేసుకొని చక్కగా ఒక విజిల్ పెట్టుకుందాం. మళ్ళీని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. చక్కగా 1 విజిల్ అయిపోయిందండి. మూత తీసేసాం చూడండి, బాగా ఉడికిపోయింది. వాటర్ ఉన్నది కొంచెం. అలా పొయ్యి మీద పెట్టామంటే చక్కగా వాటర్ కూడా ఇది అయిపోతుంది. ఇంకా గరం మసాలా ఫైనల్లోని కొత్తిమీర, గరం మసాలా వేసుకున్నామండి. గరం మసాలా నేను ఒక 1.5 స్పూన్లా వేసుకున్నాను. కొత్తిమీర మనకు నచ్చినంత వేసుకోవచ్చండి, మన ఇష్టం అది. చక్కగా దగ్గరికి అయినంత వరకు వేసుకున్నాం. ఇదండి కైమా బంగాళదుంప. చాలా మంచి కాంబినేషన్ అండి. మా పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ కాంబినేషన్లోని. మా బాబు ముందు టేస్ట్ చేస్తానన్నాడు. లంచ్ టైం అవ్వకపోయినా ముందు టేస్ట్ చేసి చూస్తానన్నాడు. అది తిని చెప్తానన్నాడు ఎలా ఉన్నదన్నది. సరే అని ఒక 2 ముద్దల్లా వేసుకొని తింటున్నాడు. చాలా బాగా నచ్చిందంట వాడికి. మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.